హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంది. ఈ విధంగా చేస్తే ఎగ్గుతో చాలా కొత్తగా వెరైటీగా సూపర్ టేస్టీగా ఉంది. ఒక్కసారి తిన్న వాళ్ళు ఎవరైనా సరే వదిలేపెట్టరు. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా ఒక 4 కోడిగుడ్లు తీసుకుందాం. అవి పచ్చిగుడ్లు, ఉడకపెట్టినవి కావు, ఓకేనా. ఈ పచ్చిగుడ్లు తీసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లోకి ఈ పచ్చి కోడిగుడ్లని కొట్టి ఇలా పోసుకుందాం. ఈ విధంగా కోడిగుడ్లు మొత్తం కొట్టి అందులో పోసుకున్నాక ఇప్పుడు చిన్నగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని దాంట్లో వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 తీసుకొని ఇలా సన్నగా తరిగి అందులో వేసి చిటికెడు సాల్టు, చిటికెడు పసుపు వేసుకుందాం. కొత్తిమీర కూడా ఒక గుప్పిడి వేసుకొని ఆ తర్వాత ఒక పోర్కు సహాయంతో ఇలా బాగా కలుపుకుందాం. ఇది ఎలా అంటే బాగా పల్చగా జ్యూస్ లాగా మనకి చిక్కగా అలా రావాలి, ఓకేనా. ఆ టైప్లో ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. దీన్ని ఎంత బాగా కలిపితే అంత పల్చగా మారుద్ది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టిన తర్వాత ఒక మిక్సీ జారీ తీసుకొని అందులో పండు టమోటాలు ఒక 2 పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకొని 4-5 జీడిపప్పులు వేసుకుందాం. 2 స్పూన్లు కారం కూడా వేసేద్దాం. ఇవి 2 వేసిన తర్వాత ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇందులో నీళ్ళు పోసే అవసరం లేదు. ఈ టమోటాల్లో ఉండే నీరే సరిపోద్ది. ఇలా వస్తే సరిపోద్ది, ఓకేనా. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి పొంగనాల కుక్కర్ని అందులో పెడదాం. అంటే పొంగనాల మేకర్ కొద్దిగా ఆయిల్ అందులో వేసుకొని ఇలా బ్రష్ సహాయంతో ప్రతి హోల్లో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అంటే ఎక్కువ అవసరం లేదు, లైట్గా ఆయిల్ అలా అప్లై చేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ కోడిగుడ్డు సోనని ఇందులో వేసేసుకుందాం. అంటే ఆనియను, కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా. ఆ కోడిగుడ్డు సోనని ప్రతి ప్లేట్లో అది పూర్తిగా నింపకుండా ముక్కాలు భాగం నింపుకుంటే సరిపోద్ది. ఇలా 1/2 భాగం నింపిన తర్వాత మూత పెట్టి సన్న మంట మీద ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. చూసారా ఎలా పొంగాయో. ఇప్పుడు మనం ప్రతి దాన్ని కూడా ఈ విధంగా తిరగదిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పితే ఏమవుతుందంటే 2 వైపులా బాగా వేగుతుంది. లోపల వరకు ఈ సన్న మంట మీద బాగా వేగనివ్వాలి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవచ్చు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరు కూడా మిస్ కావద్దు. చాలా వెరైటీగా కొత్తగా ఇది ఎగ్ పొంగనాల కర్రీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని తీసి మనం పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెడదాం. ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా నూనె వేద్దాం, ఒక 2 స్పూన్లు. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక 3 కాయల్ని అందులో వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలను చీరి అందులో వేసేసి 4 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. వేసిన తర్వాత ఇలా కలుపుతూ దీన్ని మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ విధంగా మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ అందులో వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీన్ని బాగా అంటే పచ్చి వాసన పోయేదాకా ఇలా కలుపుతూనే వేగనివ్వాలి. ఇలా వచ్చిన తర్వాత 1 స్పూను సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని 1 స్పూను కారం వేద్దాం. ఆ తర్వాత 1 స్పూను ధనియాల పొడి కూడా అందులో వేసేసుకొని జీలకర్ర పొడి కొంచెం వేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చేదాకా ఇలా కలుపుతూ వేగనివ్వాలి. ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకుందాం. పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా అలా కలిపి అదే మిక్సీ జారీలో కొద్దిగా లైట్గా నీళ్లు పోసి అలా కుప్పిలిచ్చి దాంట్లో పోసేసుకుందాం. పోసిన తర్వాత ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా దీన్ని బాగా వేగనివ్వాలి. ఇలా అంటే దీంట్లోకి నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వాలి. ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకొని కొద్దిగా అలా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఈ పులుసుని బాగా మరగనివ్వాలి. అంటే ఈ నీళ్లు బాగా తెరిలేదాకా మనకి ఈ టైప్లో రావాలి. ఇలా వచ్చిన తర్వాత అడుగు పట్టుకోకుండా ఒక్కసారి అలా కలిపేసుకొని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్ పొంగనాల్ని అందులో వేసేసుకుందాం. ఈ ఎగ్ పొంగనాలన్నీ దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు కాస్త అలా కిందకి మీదకి తిరిగేసుకోవాలి. ఈ విధంగా ప్రతి ముక్కకు కూడా ఇది బాగా పీల్చుకునే విధంగా మనం ఇలా తిరిగేసుకున్నాక కసూరి మేతి ఒక సగం టేబుల్ స్పూన్ అందులో వేసేసుకొని ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసుకొని ఇది కొంచెం పీల్చుకునేటందుకు మనం మూత పెట్టి కొద్దిసేపు అలా దమ్మనగనివ్వాలి. అంటే ఒక 3-4 నిమిషాల సేపు సన్న మంట మీద ఇలా బాగా పీల్చుకోవాలి. ఇలా పీల్చుకున్న తర్వాత ఒక్కసారి అలా అడుగు పట్టుకోకుండా కలుపుకున్న తర్వాత
మీదకించి నీట్గా కడిగి కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అలా చల్లుకునేసి ఇంకొకసారి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఇది చేయడం మాత్రం చాలా ఈజీ అండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా ఈ విధంగా ఈ వీడియోలో చూసిన విధంగా ప్రతి ఒక్కరు చేయండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఎన్నడూ గరిటె పట్టని వాళ్ళైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. కానీ రుచి మాత్రం చాలా బాగుంది. ప్రతి దాంట్లోకి వేడివేడి అన్నంలోకైనా బిర్యానీలోకైనా ప్రతి దాంట్లో కూడా నెంబర్ 1 రుచిగా ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దామా?